తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల తర్వాత కొత్త ఆసరా పింఛన్లకు శ్రీకారం చుట్టింది. ఎన్నో ఏళ్ల నుండి కళ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూసిన లబ్ధిదారులకు ఓ ప్రభుత్వ అధికారి నిర్వాకం వల్ల నిరాశ ఎదురైంది. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగిన పింఛన్లు మంజూరవ్వక కన్నీళ్లు కారుస్తున్నారు లబ్ధిదారులు. ఒక అధికారి అండదండలతో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి నకిలీ పత్రాలను సృష్టించి అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని మండలంలో చర్చ కొనసాగుతోంది. రేవగొండ మండలానికి చెందిన ఓ అధికారి చేస్తున్న పనులు భూపాలపల్లి జిల్లా పాలనా అధికారికి మచ్చ తీసుకొస్తున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక ఆసరా పింఛన్ల గోల్మాల్ కు సంబంధించి మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏళ్ల తర్వాత కొత్త ఆసరా పింఛన్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు గత కొద్ది ఏళ్ల నుండి కూడా ఇటు ఆసరా పింఛన్లు లేని వారంతా కూడా పెద్ద ఎత్తున ఇటు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసరా పింఛన్ కాస్త కూడా ఇటు పక్కదారి పట్టినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు మాత్రం పక్కదారి పట్టినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో ఇది ఎక్కువగా ఇటు ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినట్లు కూడా జోరుగా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రేగొండ మండలంలోని 37 గ్రామ పంచాయతీలు ఉండగా ఈ 37 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 సంవత్సరాలు దాటిన వారికి 58 సంవత్సరాలు దాటిన వారికి కొత్త ఆసరా పింఛన్ పథకం వర్తిస్తుందని ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వం వయసుకు సంబంధించి కూడా ఒక 58 సంవత్సరాలు దాటితేనే ఒక ఆసరా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులు మాత్రం 58 సంవత్సరాలు దాటని వారికి ఆసరా పింఛన్లు ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున జోరుగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు ఏదైతే ఆసరా పింఛన్కు సంబంధించి కూడా ఇటు 58 సంవత్సరాలు దాటని వారికి కూడా ఆసరా పింఛన్కు సంబంధించి కూడా పత్రాలు తీసుకున్నట్లు కూడా జోరుగా ఒక చర్చ కొనసాగుతుంది. అయితే మండలంలో ఉన్న ఒక అధికారి అండాదండలతో ఇటు ఏదైతే ఆధార్ కార్డు కావచ్చు ఇటు ఓటర్ ఐడికి సంబంధించి కూడా నకిలీ పత్రాలను తయారు చేసి ఇటు మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకున్నట్లు కూడా మనకు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అర్హులకు కాకుండా అనర్హులకు ఆసరా పింఛన్ పథకం సంబంధించి కూడా మంజూరు పత్రాలు ఇవ్వడం పట్ల మాత్రం గత కొద్ది ఏళ్ల నుండి పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్న వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత కొన్ని ఏళ్ల నుండి కూడా ఇటు రేగొండ మండలంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఇటు ఆసరా పింఛన్ సంబంధించి కూడా మంజూరు కాక కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 68 సంవత్సరాలకు పైబడిన వారికి ఆసరా పింఛన్లు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా పింఛన్ రాకుండా ఉన్న వారందరికీ కూడా దాదాపుగా 58 సంవత్సరాల పైబడిన వాళ్ళకే కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వాలంటూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇటు ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకున్న నేపథ్యంలో దీన్ని ఆసరా చేసుకొని కూడా అధికారి చేతిపాఠం ప్రదర్శిస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు ఇటు కలెక్టర్లు కూడా ఏదైతే రేగొండ మండలానికి సంబంధించి కూడా ఆసరా పింఛన్లకు సంబంధించి ఏవైతే అవకతవకలు జరిగాయో అర్హులకు కాకుండా అనర్హులకు ఆసరా పింఛన్ సంబంధించి కూడా పత్రాలను జారీ చేశారో వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే వీరందరికీ కూడా మండలంలో ఉన్న ఓ అధికారి ఎవరైతే సహాయ సహకారాలు చేశారో ఆ అధికారిపై తగు చర్యలు తీసుకొని కూడా అసలైన ఆసరా పింఛన్ సంబంధించి కూడా లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇచ్చే విధంగా కృషి చేయాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. వీడియో జర్నలిస్టు బాలతో హరికృష్ణ, మా న్యూస్ వరంగల్.